నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ ఆరోపించారు. నకిలీ కంపెనీలతో సీఎం ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని దావోస్లో కూడా అదే పని చేశారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మెయిన్ హార్ట్ సంస్థకు బాబు ప్రాధాన్యత ఇచ్చారని ఇప్పుడు అదే సంస్థకు సీఎం రేవంత్ మూసి అభివృద్ధి పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఓ స్కామ్ స్టార్ అని రోజుకు నకిలీ సంస్థను రాష్ట్రానికి తెస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. మోసగాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ఆగ్రహించారు. మైనంపల్లి హనుమంతరావు ప్రెస్టేషన్లో ఉన్నారని ఆయన కొడుకు వైద్య చికిత్స చేయించాలన్నారు. ఇప్పుడు చంద్రబాబు కన్నుసన్నల్లోనే రాష్ట్ర పరిపాలన సాగుతుందన్నారు మన్నే క్రిషాంక్. ఎట్లా 27 లక్షల కంపెనీకి 8,000 కోట్ల పెట్టుబడి ఎట్లొస్తుంది అనేది చాలా ప్రసిద్ధిగాంచిన సంస్థ, చాలా పేరున్న సంస్థ. వాళ్లకు మనం మూసీ నది కార్యక్రమము మొత్తం పరిశుభ్రత చేయడానికి దాని ప్రాజెక్టు అప్పజెప్పేస్తాము అని ఎలాంటి టెండర్ లేకుండా అని ప్రకటనలు. లుకౌట్ నోటీస్ అంతర్జాతీయ క్రిమినల్కు 3,000 కోట్లు ఎగవేత చేసిన క్రిమినల్కు ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకొని సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఏం చేసే ప్రయత్నం చేస్తుర్రో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి ఫ్రాడ్ సంస్థలకు తెలంగాణను దారదత్తం చేయడానికి ఎవరు కూడా సహించరు. మొన్న గోధి విషయం మీద కూడా మౌనం వహించారు, సమాధానం చెప్పలేదు. ఎట్లా 27 లక్షల కంపెనీకి 8,000 కోట్ల పెట్టుబడి ఎట్లొస్తుంది అనేది ఆ ప్రకటన, దాని మీద సమాధానం లేదు. దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కోసం తెలంగాణ కాంట్రాక్ట్లు వితౌట్ టెండర్ ఎట్లిస్తారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేడీలకు తెలంగాణ సచివాలయం ఎందుకు ఎంట్రీ వస్తుంది, ఎందుకు ఆడియన్స్ ఇస్తున్నారు, ఈ కంపెనీని ఎందుకు ఎలివేట్ చేస్తున్నారు, దీని వెనుక కమిషన్లు ఉన్నాయా అనేది ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. హర్షద్ రేవంత్ మెహతా గారు ఈ స్కాములు ఫ్రాడ్లు చేయడానికి మీకు రెడ్ కార్పెట్ ఇవాళ మేము ఇవ్వడం కూడా ఇవ్వలేదు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. చాలా ప్రసిద్ధిగాంచిన సంస్థ, చాలా పేరున్న సంస్థ. వాళ్లకు మనం మూసీ నది కార్యక్రమము మొత్తం పరిశుభ్రత చేయడానికి దాని ప్రాజెక్టు అప్పజెప్పేస్తాము అని ఎలాంటి టెండర్ లేకుండా అని ప్రకటనలు. లుకౌట్ నోటీస్ అంతర్జాతీయ క్రిమినల్కు 3,000 కోట్లు ఎగవేత చేసిన క్రిమినల్కు ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకొని సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఏం చేసే ప్రయత్నం చేస్తుర్రో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి ఫ్రాడ్ సంస్థలకు తెలంగాణను దారదత్తం చేయడానికి ఎవరు కూడా సహించరు. మొన్న గోధి విషయం మీద కూడా మౌనం వహించారు, సమాధానం చెప్పలేదు. ఎట్లా 27 లక్షల కంపెనీకి 8,000 కోట్ల పెట్టుబడి ఎట్లొస్తుంది అనేది ఆ ప్రకటన, దాని మీద సమాధానం లేదు. దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కోసం తెలంగాణ కాంట్రాక్ట్లు వితౌట్ టెండర్ ఎట్లిస్తారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేడీలకు తెలంగాణ సచివాలయం ఎందుకు ఎంట్రీ వస్తుంది, ఎందుకు ఆడియన్స్ ఇస్తున్నారు, ఈ కంపెనీని ఎందుకు ఎలివేట్ చేస్తున్నారు, దీని వెనుక కమిషన్లు ఉన్నాయా అనేది ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. హర్షద్ రేవంత్ మెహతా గారు ఈ స్కాములు ఫ్రాడ్లు చేయడానికి మీకు రెడ్ కార్పెట్ ఇవాళ మేము ఇవ్వడం కూడా ఇవ్వలేదు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. చాలా ప్రసిద్ధిగాంచిన సంస్థ, చాలా పేరున్న సంస్థ. వాళ్లకు మనం మూసీ నది కార్యక్రమము మొత్తం